చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయొద్దని పోలీసులను కోరారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ పాలికా బజార్ అల్ఫా హోటల్ రోడ్లోని ఫుట్పాత్ వ్యాపార సముదాయాలను పరిశీలించారు. ఎమ్మెల్యే సూచనపై స్పందించారు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజ్. పబ్లిక్కు ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకుంటే ఎలాంటి సమస్యలు రావన్నారు. రోడ్డును ఆక్రమించిన వారిపైనే చర్యలుంటాయని తెలిపారు. ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళు గడిచిన 40-50 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకునేటువంటి పేదవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వ్యాపారం తప్ప వాళ్ళ కుటుంబం నడవడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబము, పిల్లలు, వాళ్ళ ఆధారమే ఇది. ఎండనక వాననక రోడ్ల మీద అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు. సరే, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు, పోలీసులు ఇవి తీసేయమన్నారని చెప్పి ఇబ్బందులు. రెండోది వయా మీడియా వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తప్పకుండా వాళ్ళు సంతోషంగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు. అదే అందుకే వాళ్లకు పోలీస్ వైపు రెండోది వ్యాపారస్తులకు కూడా చెప్పినాం. అంటే మీరు కూడా మన్మానే రోడ్డు మీదకి వచ్చి పెట్టకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఏరియా ఏదైతే ఉన్నదో దానికే కన్ఫైన్డ్ అయ్యి అంత పరిమితి లోపల వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పినాం. కాబట్టి మీరందరూ కూడా సార్ చెప్పిన విధంగా ఆ లైన్ అక్కడి వరకు వేసి ఆ ముందట బండ్లు ఉండనీయకుండా వచ్చిన వాళ్ళు ఈజీగా సికింద్రాబాద్ దగ్గర మీ దగ్గర కొనుగోలు చేసేటట్టు ఆ విధంగా క్లియర్గా ఉంచాలని మళ్ళీ ఒకసారి సారు కూడా చెప్పాడు. మా ఇన్స్పెక్టర్ గారికి మా యొక్క క్రెయిన్ టీం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఇందులో ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించడానికి మీ సహకారం కూడా మాకు అవసరం. పబ్లిక్ సహకారం లేనిదే ఏ సొసైటీ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ముందుకు పోదు. కాబట్టి అక్రమ కేసులు ఉండవు. దయచేసి దీన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మీరందరూ మాతో కోఆపరేట్ చేయాలని చెప్పేసి హైదరాబాద్ పోలీస్ తరపున, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరపున, మా సిపి గారి తరపున, అడిషనల్ కమిషనర్ గారి తరపున, డీసీపీ గారు సుబ్బారాయుడు గారి తరపున మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైనా దృష్టికి వస్తే నేను ఇక్కడ లోకల్ ఏసీపీని కాబట్టి నా దృష్టిలో పెట్టండి. తర్వాత మీరు ఎక్కడికి పోయినా సర్వదు మేము పరిష్కరిస్తామా లేదా అన్న తర్వాతనే మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి మరి ఒకసారి నేను కోరుకుంటున్నాను.